ఏ రంగంలోని వారికైనా క్రమశిక్షణతో నిరంతరం ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలాసార్లు మనకు అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఆ కలిసి వచ్చిన అవకాశాలను మరింత ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ ముందుకు వెళితే తామెంచుకున్న రంగంలో మరింత పురోభివృద్ధితో ముందుకెళ్ళడం అనేది ఎవరికైనా సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర R&B మంత్రి బీసీ జనార్దన రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర R&B మంత్రి, నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు బీసీ జనార్దన రెడ్డిని ఈ కోవలో చెప్పుకోవచ్చా అంటే చెప్పుకోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీసీ జనార్దన రెడ్డి గారు వ్యాపార రంగంలో తనను తాను ప్రూవ్ చేసుకున్న తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాక బనగానపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లోనే ఆయన శాసనసభ్యుడైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవి చూసినా కూడా ఆయన దాన్ని కూడా తన పురోభివృద్ధికి మలుచుకున్నారంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమ పార్టీ ప్రతిపక్షంలో తాను మాజీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గంలో నిరంతరం అందుబాటులో ఉండడమే కాకుండా పార్టీ తనకు అప్పగించిన ఒంగోలు పార్లమెంటు కీలక బాధ్యతలు, అలాగే నంద్యాల జిల్లాలో పార్టీ కార్యక్రమాలను క్రియాశీలకంగా ముందుకెళ్లడంలోనూ ఆ రకంగా ముందుకెళ్తున్న బీసీ జనార్దన రెడ్డి దాదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండవసారి శాసనసభ్యుడైన విషయం తెలిసిందే. అయితే అక్కడితో ఆయనకు కలిసి వస్తున్న కాలం మరి అడుగు ముందుకేసిందంటే అవుననే చెప్పుకోవాలి. రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన కీలక R&B మంత్రిగా అవకాశం లభించడం, ఆ నేపథ్యంలో తన బాధ్యతలను రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతంగా నిర్వహిస్తూనే బనగానపల్లి నియోజకవర్గంలో తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు ఆయన ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ కోణంలోనే ఆయనకు కలిసి వస్తోందా రాజకీయంగా అంటే అవునని ఎందుకు చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీ క్రియాశీలక బాధ్యతల్లో రాష్ట్ర స్థాయిలో ఆయనకు పొలిట్ బ్యూరో సభ్యునిగా కూడా అవకాశం కలిసి వచ్చింది. అలాగే ముందుకెళ్తున్న బీసీ జనార్దన్ రెడ్డికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్లో ఇతర మంత్రులతో కలిసి పర్యటిస్తూ విభిన్న అంశాలలో శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న బీసీ జనార్దన్ రెడ్డికి ఏదేమైనా కానీ రాజకీయంగా బాగా కలిసి వస్తోందని చెప్పుకోవాలి. ఆయన కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారన్న అంశం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకుంది.